దిల్సుఖ్ నగర్ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమ వేడుకలు ఘనంగా జరిగాయి. గత నెల 26న ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి 16వ తేదీ సాయంత్రం దిల్సుఖ్ నగర్ మార్కెట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. గత మాజీ అధ్యక్షులు కీర్తిగారి అనంతాచారి, ప్రధాన కార్యదర్శి శ్రీరామదాసు గోవర్ధనాచారి నూతన కార్యవర్గానికి పూర్తి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు లాల్కోట వెంకటాచారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు వింజమూరి రాఘవాచారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్ చారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు శ్రీ ఎర్రోజు వేణుగోపాలాచారి, రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు శ్రీరామదాసు లక్ష్మణాచారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ రామాచారి, విశ్వబ్రాహ్మణ నాయకులు మరియు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై నూతన కార్యవర్గాన్ని సన్మానించి అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం అధ్యక్షులు శ్రీరామదాసు రవిచారి, ప్రధాన కార్యదర్శి తుడిమిళ్ల లవకుమార్ చారి, కోశాధికారి రాగిపని వెంకటరమణాచారి, ఉపాధ్యక్షులు చేపూరి సతీష్ చారి, శ్రీరామదాసు వెంకటాచారి, సహాయ కార్యదర్శి చొల్లేటి శ్రీనివాస్ చారిలు ప్రమాణ స్వీకారం చేశారు. విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఎల్బీ నగర్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పర్వతం శ్రీనివాస్ చారి, గౌరవ అధ్యక్షులు నారోజు రామాచారి, యోజన అధ్యక్షులు పర్వతం ప్రేమ్ కుమార్, చిలుకూరి రామాచారి, బైరోజు రవీందర్ చారి, రవికిరణ్ చారి, హస్తినాపురం స్వర్ణకార సంఘం అధ్యక్షులు కన్నెకంటి వెంకటేశ్వర్లు, చార్ కమాండ్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు బొడ్డుపల్లి రవిచారి, కొండోజు ఆంజనేయులు చారి, సంతోష్ నగర్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు జంగాచారి, బీజేపీ నాయకులు కొండోజు గోవర్ధనాచారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సహాయ కార్యదర్శి కిష్టాపురం రవిచారి, రాష్ట్ర స్వర్ణకార సంఘం సహాయ కార్యదర్శి పున్నోజు రామకృష్ణ, సంఘ సీనియర్ సభ్యులు కొన్నోజు వెంకటాచారి, రాచకొండ శ్రీనివాసాచారి, చిలిమోజు నరసింహాచారి, తలింకాన బ్రహ్మం, శ్రీరామదాసు శ్రీనివాసాచారి, పోద్దారి నరసింహాచారి, కొండోజు వేణుగోపాల్చారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. दैवी स्वस्तिरस्रः स्वस्तिर्मांशेभ्यः विश्वमेवेदं पुरुषस्य स्वदेवदै तद्विश्वस्यात्मसूर्यं भागं समस्तुतं नारायणः ज्ञेयं नात्मं नारायणपरः यत्किञ्चि जगज्जन्मं दृश्यते श्रूयते विव अन्तर्बहिः तत्सर्वं व्याप्य नारायणस्थितौ अनन्तमभ्यङ्गमीं चापि लोकम् अनवस्तापृश्यकमे हृदयस्वामकः ॐ श्रीमद्विराट्कोटोर्वीरब्रह्मेन्द्र स्वामिये नमः। यदा शिक्षानुसार पुष्पमालानि समर्पयामि सुवर्णकचितसिंहासनां समर्पयामि यदा शिक्षानुसार स्वाहं समारभ्य नमः। मध्ये मध्ये पवनकम्पद्गौरी अमृतापदानसहि उत्तरापोषणं समर्पयामि यदा शिक्षानुसार रम्भाफल नारिकेलफल समर्पयामि नमस्करोमि। इति श्रीमद्विराट्कोटोर्वीरब्रह्मेन्द्र स्वामी पूजां वीरब्रह्मेन्द्र स्वामी वारिकी ओम राजाधिराजाय सहस्रभावे महादेवः श्री महागणपतिराजं सकर्पूर्णिराजं समर्पयामि नमस्करोमि। जय श्रीमद्विराट्कोटोर्वीरब्रह्मेन्द्र स्वामी वारिकी।
విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ద్వారా ఏర్పడిన నియమాల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని విశ్వబ్రాహ్మణ సంఘం నా కర్తవ్యములను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా సంఘం నిర్ణయించిన శాసనాలను అనుసరిస్తానని ప్రతి సభ్యునికి న్యాయం చేస్తానని విశ్వకర్మ భగవాన్ సాక్షిగా నా హృదయపూర్వక సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై విశ్వకర్మ జై జై స్వర్ణకార కార్యక్రమం పెద్ద ఎత్తున చేసుకుందామని చెప్పి అనుకున్నాము. ఆ ఉగాది సందర్భంగా ఉగాదికి ఒక రోజు ముందుగా ఈ కార్యక్రమం చేసుకోవాలని నిర్ణయించుకొని మరి పండుగ పూట మనకు పెద్ద పండుగ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు అనుకూలంగా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో దాన్ని మరి ఈ రూపకంగా జరుపుకుంటాం. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున తెలియజేస్తున్నాను. దయచేసి వీళ్ళు కొత్తగా ప్రమాణ స్వీకార కార్యక్రమం మన పెద్దలు లాల్ కోటన్న గారు మరియు వేములవాడ మదన్ మోహన్ అన్న గారు మరియు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు మన వింజమూరి రాఘవాచార్య గారు వీరి ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పినందుకు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లను సరిదిద్దుకోవడమే మన యొక్క వంతు. అలాగని వీళ్ళు పొరపాటు కాదు ఇది, ఈ పొరపాటు చేస్తే వాళ్ళు పరుస్తారా అని చిన్నగా అనుకున్నటువంటి విషయం. అలాగే ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుని కనుక దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు. వీరిని వేదికపైకి పిలిపించి ఈ యొక్క కార్యవర్గానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పిలిపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క పెద్దలు అందరు కలిసి కూడా వారికి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడం జరుగుతుంది. విశ్వకర్మ భగవాన్కి బోలో విశ్వకర్మ భగవాన్కి జై విశ్వకర్మ జై స్వర్ణకార. ఈరోజు విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ తాల్కోట వెంకటాచారి గారు, రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు వింజమూరి రాఘవాచారి గారు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మదన్ మోహన్ గారు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు ఈరోజు వేణుగోపాల్ గారు, రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు రామదాస్ లక్ష్మణాచారి గారు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ రామాచారి గారు, మరి ఎల్బీనగర్ సంఘ విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ నాయకులందరికీ కూడా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ నగర్ స్వర్ణకార సంఘ గౌరవ పెద్దలు కొండలన్న గారు మరియు రాజకొండ సీనన్న గారు, తాలింకన బ్రహ్మగారు గారు, చికోజు నరసింహాచార్య గారు, అదేవిధంగా రాష్ట్ర స్వర్ణకార సంఘం సహాయ కార్యదర్శి కొండోజు రామకృష్ణ గారు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సహాయ కార్యదర్శి విశ్వాపురం రవిచారి గారు, అదేవిధంగా మరి వనస్థలిపురం సంఘం అధ్యక్షులు కన్నకంటి వెంకటేశ్వర గారు, హైదరాబాద్ సంఘం అధ్యక్షులు కొండోజు వెంకటేశ్వర గారు, మరి సంతోష సంఘం అధ్యక్షులు మారో జన్యాచారి గారు, అదేవిధంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఎల్బీనగర్ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మరియు నాతోటి స్వర్ణకార సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగినటువంటి మరి శ్రీరామదాస్ రవిచారి గారు అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి కొడుమిల లవకుమార్ గారికి, కోశాధికారి వెంకటరమణ గారికి మరియు ఉపాధ్యక్షులు సతీష్ వెంకటేష్ గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ మరి తెల్లటి శ్రీనివాచారి గారు, వీరందరికీ కూడా నా తరఫున సంఘం తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మరి డిస్ట్రిక్ట్ స్వర్ణకార సంఘం గురించి చెప్పాలంటే దాదాపు 1999లో మన సంఘ పెద్దలు ఈరోజు వేణన్న గారు, కొండలన్న గారు మరియు అనంతోజు బాలాచారి గారు తదితరులందరూ కూడా డిస్ట్రిక్ట్ స్వర్ణకార సంఘంలో
1999లో సంఘం స్థాపించబడింది. అప్పటి నుంచి దాదాపు గౌరవ పెద్దలందరూ కూడా అహర్నిశలు దాదాపు ఒక 15-18 సంవత్సరాలు కష్టపడి దిల్షాద్ స్వర్ణకార సంఘాన్ని ఒక దారిలోకి తీసుకురావడం జరిగింది. వారి సేవతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. దాని తదనంతరం పెద్దలందరూ కూడా మరి ఇన్ని సంవత్సరాలు వెనన్న గారు చేశారు. రాష్ట్ర విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు, ఎల్బీఆర్ విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు మరియు నాతోటి స్వర్ణకార సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేసిన అతిరథ మహారథులందరికీ, రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నగారు మన్నించండి, సమయం లేదు, మీరు అందరూ మాట్లాడాలి కాబట్టి అందరి పేర్లు కూడా చెప్పలేకపోతున్నాను. ప్లస్ అందరూ వేదిక మీద ఉన్నారు కాబట్టి కింద ఉన్న అందరూ మాకు సమానమే. వేదిక మీద ఉన్న వాళ్ళు మీరు అందరూ మాకు ముఖ్య అతిథులే. అందు గురించి మేము తెలిసి తెలియక ఏమన్నా కొత్త కార్యవర్గం కానీ పాత కార్యవర్గం కానీ ఏమైనా చిన్న చిన్న పొరపాటు చేస్తే పెద్ద హృదయంతో మన్నించాలి. ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షుడు స్వర్ణకార సంఘం అధ్యక్షుడు గారు ఒక చిన్న విషయాన్ని మా దృష్టికి తెచ్చారు. చాలా సంతోషం అన్నగారు. మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లలు స్వర్ణకార సంఘం మీ ఆధ్వర్యంలో మీరు ఏం చెప్పినా మేము తప్పుగా భావించకుండా ఏం చెప్పినా దాన్ని ఒక క్రమశిక్షణగా తండ్రికి ఇట్లా పిల్లాడికి ఇది కరెక్ట్ అని చెప్పి మేము ఎలా చూసి తప్పకుండా పాటిస్తామో ఇప్పటి నుంచి అలాగే పాటిస్తూ ఉన్నారు. మాకు ఎందుకు ఈ పొరపాట్లు జరిగిందంటే గత స్వర్ణకార సంఘాలు కానీ గత విశ్వబ్రహ్మణ సంఘాలు కానీ కరెక్ట్గా ఒక సిస్టమ్ ప్రకారం ఏర్పాటు చేసి అన్ని సంఘాలు కూడా ఒక సిస్టమేటిక్ నేర్పలేదు. అందువల్ల కూడా కొంచెం ఈ తప్పు జరిగిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడిప్పుడే మనకు ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే విశ్వబ్రహ్మణ రాష్ట్ర సంఘం కూడా ఒక సంవత్సరంన్నర ఏర్పడ్డది. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు చాలా అనుభవజ్ఞులు. వారి ద్వారా ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటాము. అలాగే ఈ మధ్యలోనే ఒక 5-6 నెలల కిందనే రాష్ట్ర స్వర్ణకార సంఘానికి కూడా ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా కరోనా ఉన్నప్పుడు కూడా మంచిగా ఎలక్షన్ జరిగి మంచి అనుభవమైన రాష్ట్ర నాయకత్వం ఏర్పడ్డది. అన్నగారు మీ నుంచి ఇప్పటి నుంచి మీరు ఏది చెప్పినా కంపల్సరీ విశ్వబ్రహ్మణ స్వర్ణకార సంఘం తరఫున మీరు మంచి చెప్తే తూచా తప్పకుండా పాటించి మీ వెన్నంటి ఉండి ఉంటామని హామీ ఇస్తున్నాం అన్నగారు. దయచేసి మన్నించండి అన్నగారు. ఇంకొక నన్ను మాట్లాడమన్నారు కాబట్టి పెద్దలు మా గత అధ్యక్షులు వేణన్న గారు, ఉపాధ్యక్షులు అయినటువంటి వేణన్న గారు మాట్లాడన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. నిజానికి మేము చెప్పదలుచుకున్న మొత్తం మా అధ్యక్షులు కీర్తి గారి అనుచారి గారు ఎప్పుడో చెప్పేశారు. అందు గురించి వారు మాట్లాడితే మాకు మిగిలించేది ఏమన్నదు. సరే ఏదో ఒకటి ఇక ప్రధాన కార్యదర్శి మాట్లాడాలి కాబట్టి మా సంఘం గురించి కొన్ని విషయాలు నాకు మిగిలించారు. అదైనా సంతోషం. మా సంఘం 99వ సంవత్సరంలో ఏర్పడ్డది. 99వ సంవత్సరంలో కొంతమందితో కేవలం ఒక 50 మందితో ఏర్పడి కనీసం మాకు ఇక్కడ మార్కెట్ కూడా లేకుంటే ఒక 5-6 షాపులు ఉండే 5-6 షాపులతో మెల్లమెల్లగా మనకున్న సిస్టమేటిక్తో ఏర్పడి మా అధ్యక్షులు వేణన్న గారు కూడా వేరే వృత్తిలో ఉండే మనకంటూ ఒక మంచి డైరింగ్ పర్సన్ డాషింగ్ పర్సన్ ఉండాలి మన స్వర్ణకార వృత్తిలో. అప్పుడు చాలా ఇట్లాంటివి ఏంటంటే దొంగ రికవరీ కేసులు చాలా అవుతుండే. మన వల్ల కొంచెం భయం. వేణన్న గారు వాళ్ళు కొంచెం సహజంగా పలుకుబడి ఉండే కాబట్టి వేణన్నను తీసుకొచ్చి స్వర్ణకార సంఘం మా పెద్దలు కొండలన్న గారు, బ్రహ్మన్న గారు, దిల్షాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి అందరూ కూడా స్వర్ణకారులు ఎక్కడైనా ఊళ్ళల్లో పని దొరకక వాళ్ళు చూపు ఎక్కడైనా ఉంటామంటే దిల్షాద్. ఎందుకంటే ఇక్కడ ఎవరు వచ్చినా కొత్త వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. వాళ్ళని మేము ప్రతి అమావాస్య రోజు మీటింగ్ పెట్టి కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసి బాబు నువ్వు ఎవరు, ఏం సంగతి, నీకు ఏ సమస్య, ఎందుకు వచ్చినావు, నువ్వు ఏం పని చేస్తామని కొత్త వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం ఫ్రీగా. ఇక్కడ వాళ్ళందరికీ ప్రోత్సహిస్తాం. అన్ని కులస్తులను కూడా ఇక్కడ దుకాణాలు పెట్టకుండా ఎంతో పెట్టుబడిదారులు మార్వాడి వాళ్ళు చాలా మంది ట్రై చేశారు. శ్రీకృష్ణ జ్యువెలర్ లా ఒక మార్వాడి పెట్టి ఇక్కడ తీసుకొని ఎందుకు రాజ్యాంగం ప్రకారం ఎవరైనా షాప్ పెట్టుకోవచ్చని అతను ఎస్పీ స్థాయికి వెళ్ళి కూడా రికమెండేషన్ తీసుకొచ్చి మన మార్కెట్లో భారీ ఎత్తున షాప్ ఓపెనింగ్ చేస్తే మేమందరం స్వర్ణకారులు మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకొని వాడి షాప్కి ఎవరు వెళ్ళొద్దు అంటే ఎవరు పోతారంటే వాడు మన గురించి పెట్టిండు. 1 నెల చూసాడు, 2 నెలలు చూసాడు, 3 నెలలు చూసాడు, దాదాపు 3 లక్షల ఫర్నిచర్ అంతా ఎండకు వానకు నాడి వాడు ఉద్యోగాలు తీసి వెళ్ళిపోయాడు. అది మన స్వర్ణకార సంఘం ఐక్యత. ఒక స్వర్ణకారుల్ని ఒక దొంగ బంగారు విషయం వల్ల పట్టకపోతే ఆ స్వర్ణకారునికి సంఘం గురించి తెలియదు. ఎల్బీనగర్లో ఉన్న మా మిత్రుడు తెలిస్తే నేను చేసే ప్రతి కార్యక్రమం ప్రతి పేపర్లో వస్తుండే. జై విశ్వకర్మ నూతన ఎన్నికైన కార్యవర్గానికి ప్రమాణించడానికి పెద్దలు అందరూ వచ్చినటువంటి గౌరవనీయులు మన లావుకోట వెంకటరమణ గారు, గౌరవ అధ్యక్షులు విశ్వకర్మ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు ఇంజమ్మ రాఘవాచార్య గారు, అధ్యక్షుడు రాష్ట్ర విశ్వకర్మ సంఘం దేవనమడ మదన్మోహన్ గారికి, మన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం లక్ష్మీ రామాచార్య గారికి, మన ఓం విశ్వకర్మ ఛానల్
కొండోజు నరసింహ గారికి, మదర్పేట దిశా సంఘం అధ్యక్షుడిగా గెలిపించిన మన విశ్వబ్రహ్మణ సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మన జంటనారాలలో, హైదరాబాద్ జంటనారాలలో మన దిశా సంఘం చాలా పటిష్టంగా పనిచేస్తూ అందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్రంలో మన దిశా సంఘం వైపు చూసే విధంగా అన్ని కార్యక్రమాలు ముందుండే నడిపిస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకటి, మన ఫస్ట్ మనకు కావాల్సింది దిల్సుఖ్ మన సంఘ భవనం, మన భవనం లేదు ఇక్కడ మన ఇతర దిల్సుఖ్ సంఘానికి. దానికి ఒక కమిటీ తయారు చేసి దాని ప్రణాళికబద్ధంగా కంపల్సరీ ఒక బిల్డింగ్ తయారు చేసుకున్నామని మీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఫస్ట్ ఇంకొకటి, మన దిల్సుఖ్ సంఘంలో మన పరిసర ప్రాంతాల్లో బ్రహ్మంగారి విగ్రహం ఏర్పాటుకు అందరం కృషి చేసి దాని విగ్రహం సాధారణ కట్టనే దిల్సుఖ్ సంఘంలో కానీ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక ఒకటి, మన గవర్నమెంట్ పథకాలు మన వాళ్ళకి ఎవరికి అందట్లేదు, కొంతమందికి వితంతు పింఛన్లే కానీ ఇక చాలా పథకాలు మనకు రావట్లేదు. అంటే దానికి సరైన లైన్ మాకు దొరకట్లేదు. మన ఎమ్మెల్యే గారు నాకు చెప్పారు, మన విశ్వబ్రహ్మ అంటే ఏమన్నా అవసరం అంటే మేము కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాం, నువ్వు అధ్యక్షుడిని గెలిచిరా అని మాకు చెప్పడం జరిగింది. మన అందరికీ ఏ పథకాలు గవర్నమెంట్ పథకాలు అందే విధంగా నేను కృషి చేస్తాను మీ సభాముఖంగా మీకు. మా సంఘ పెద్దలు ఈరోజు వేణుగోపాలాచారి అన్న గారికి, రాష్ట్ర విశ్వబ్రహ్మ సంఘం స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు రామోజు లక్ష్మణాచారి అన్న గారికి, వేదిక మీదున్న వేదిక ముందున్న అతిరథ మహారాజులందరికీ స్వాగతం తెలుపుతున్నాను. ఈ ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్క స్వర్ణకారునికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల్ని ఎంతో పటిష్టంగా ప్రభుత్వ ఎన్నికల మాదిరిగా నిర్వహించినటువంటి ఎన్నికల కమిటీకి, వాటికి సహకరించిన సంఘ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను మన మార్కెట్లో. నేను మొదటగా సహాయ కార్యదర్శిగా చేశాను గత ఎన్నికల్లో. ఇప్పుడు మీరందరూ ఆశీస్సులతో ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశాను. చాలా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి ముఖ్యంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్టుగా నాకు ఎంతోమంది గురువులు ఉన్నారు. ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు ఉండడానికి కారణమైన వ్యక్తులు ఇద్దరు. మొదటిది, ఈ వృత్తిలోని కొనసాగడానికి, ఈరోజు ఇక్కడ బాధ్యతలు నిర్వహించడానికి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వారిద్దరితో ఈరోజు వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో మొదటిది మా బావగారు కన్నెగంట వెంకటేశ్వర గారు, వనసల్పురం అధ్యక్షులు గారు, వారికి, మరియు మన మాజీ అధ్యక్షులు కేటీఆర్ అనంతసారి గారు, వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని, నేను ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని మీరందరి సహకారంతో ఖచ్చితంగా నిర్వహిస్తానని మరొకసారి మాటిస్తూ, ఈ ఎన్నికల ద్వారా నాకు ఎంతోమంది మిత్రులు కూడా దొరికారు. నాతో కలిసి పోటీ చేసి మంచి మిత్రులని కూడా ఇచ్చింది. ధన్యవాదాలు. క్రమశిక్షణగా పని చేస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను. ఎందుకంటే అనంతాచారి గారి ఆధ్వర్యంలో నాకు ఆయన నా యొక్క ప్రతిభను గుర్తించి నన్ను ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నన్ను కోశాధికారిగా నన్ను ఎన్నుకొని క్రమంగా రావడం అయితేనేమి, విశ్వకర్మ జయంతి అయితేనేమి, సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాలలో కూడా నన్ను కోశాధికారిగా నన్ను నియమించుకొని నాతో పనులు చేయించుకుని అందరి సంఘ సభ్యులు అందరి యొక్క మెప్పు పొందడంతో ఈసారి నువ్వు కోశాధికారిగా నిలబడాలని సంఘ సభ్యులు అందరూ కూడా నన్ను ప్రోత్సహించడంతో నిలబడడం జరిగింది. అని ఎందుకు చెప్తున్నానంటే, పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం దక్కుతుందని చెప్పడానికి నేను చెప్తున్నాను. అదేవిధంగా మా సంఘానికి ఒక కోశాధికారిగా నేను ఎన్నో చెప్పాలని ఉంది నాకు, కానీ సమయాభావం ఉందని చెప్పడం వల్ల నేను ఇప్పుడేం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే చాలామంది పెద్దలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా అవకాశం రావాలి. ఆల్రెడీ సమయం 9:30 అయిపోయింది. అందరూ 5 నిమిషాలు మాట్లాడిన కూడా 11 అవుతుంది. కాబట్టి నేను ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు అన్న గారు. థ్యాంక్ యూ వెంకటరమణ. సతీష్. మా సంఘం నుంచి వచ్చేసిన అధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులకి, నాకు తోటి సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన పేరు పేరున. నాకు మరోసారి అవకాశం ఇచ్చి ఉపాధ్యక్షులుగా పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. దాన్ని ఖచ్చితంగా నేను వినియోగించుకుంటానని ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సతీష్. శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్. తెలుగు స్వర్ణకార సంఘానికి విశ్వబ్రహ్మ సంఘం విశ్వబ్రహ్మణ సంఘ సభ్యులందరికీ, స్వర్ణకార సభ్యులందరికీ నాతో నా ఎలక్షన్లో నా అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు, మన సంఘ నాయకులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అందరికీ ముగిస్తుంది. సంఘ నాయకులు మరియు మహిళా నాయకులు సందర్భంగా నిరాశ చేస్తారు. మరియు మన సంఘానికి నా వల్ల అయ్యేంత ఎవరు వాళ్ళను ఇచ్చి నేను కష్టపడి వాళ్ళను గుర్తించి అవసరమైన
టైంలు కేటాయించాలని ఈ సందర్భంగా నిర్ణయిస్తాను. బలపడంగా ఇంకా ఏ సమస్య సరే నాకు చూసినప్పుడు మన పండితులు కానీ ఇక్కడ కార్యవర్గం కానీ చర్చించి ఆ సమస్యలో పరిష్కారం ఉంటారని పాటిస్తూ ప్రారంభిస్తాను. మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విశ్వకర్మ పంచ విద్యాలయ సంఘం తరఫున సంపూర్ణంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. నిజంగా నూతన నాయకత్వం ఇప్పుడే ప్రమాణ స్వీకారం ముందు మాట్లాడేటప్పుడు వారిలో ఉన్న విధేయత వినయం అన్నిట్లో 360 డిగ్రీ కోణాల్లో ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి వాళ్ళు కంకణబద్ధులై ఉండాలని చెప్పి నా అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చాలా సంతోషం. ఏదేమైనా ఈ రాష్ట్రంలో మన పరిస్థితులు మన యొక్క బాధ్యతలు చాలా గొప్పవి కాబట్టి మనమందరం పూర్తిగా తప్పకుండా ఈ స్వర్ణకార సంఘంతో పాటు అన్ని సంఘాలను కూడా బలోపేతం చేయడానికి ఇక్కడ వచ్చిన నాయకత్వం కూడా బలంగా ఉందని చెప్పి నా అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగించడానికి ప్రయత్నం చేస్తా. నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో మనం ఒక అధ్యాయం ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని శక్తి సామర్థ్యం ఉన్న జాతి ఎవరంటే ఇలా విశ్వకర్మ జాతి. ఒకటి చెప్పదలుచుకున్న ముఖ్యంగా ఏ దేశం లేని ప్రపంచంలో ఈ దేశంలో ఒక ఆడామగా బంధుత్వాన్ని కలిపే ఒక చరిత్ర ఎవరికి ఉందంటే మా స్వర్ణకారుల ముద్దు బిడ్డలకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పుస్తకం లేకుంటే ఇద్దరు ఆడామగా పోతే ఏమైతే ఒకసారి మనం గుర్తించుకోవాల్సింది. అంత చరిత్ర ఉంది ఈ స్వర్ణకారులకు. అంటే నిజంగా ఎటువైపోతా ఉన్నాం మనం, ఈ ప్రభుత్వాలు ఎటువైపోతా ఉన్నాయి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో గుట్టలున్న చెట్టును తీసుకొచ్చి ఈ ప్రపంచాన్ని దున్నే శక్తి ఎవరికి ఉందంటే ఆ నాగలే మన ఇష్ట బ్రాహ్మణుడు అని చెప్పి నేను సందర్భం తెలియజేస్తాను. లేకపోతే ఒడ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఆకలితో అలవరించి ఈ దేశం కాదు ఈ ప్రపంచమే నాశనం అయ్యేదానికి వచ్చే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వాలు గుర్తించడం. ఆనాడు బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తో కొడుకు నైజాం సర్కారు అని చెప్పి మరి బండియాది రాసిన పాట ఆ బండియాది నుంచి వచ్చిన నేను అడుగుతున్నాను. ఆనాడు ఒడ్లన్నీ లేకుంటే విశ్వకర్మని ముద్దు బిడ్డ లేకుంటే నీకు బండి కట్టి బండి పాట కట్టి ఈ సమాజంలో తెలంగాణ సాయకపోవడం ఎక్కడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు వింజమూరి రాఘవాచారి గారు, మరి పాండురంగాచారి గారు, లక్ష్మణాచార్య గారు దిక్షుక్ నగర్లో మరి చాలా కాలం ఈ యొక్క సంఘాన్ని పటిష్టం చేసి సంఘానికి మరి ఆధిపత్యం నడిపించినటువంటి మరి దానికి ఒక ఫౌండర్గా పనిచేసినటువంటి ఈరోజు వేణుగోపాలాచారి గారికి, మా చెల్లెమ్మ లక్ష్మీ రామాచారి గారికి, గంగాచారి గారికి, పర్వతం శ్రీనివాసాచారి గారికి, ఇక్కడ చార్కమన్ సంఘం అధ్యక్షులు రవిచారి గారికి, మరి అందరికీ పేరు పేరున వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ముందున్నటువంటి విశ్వబ్రాహ్మణ పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మన దిక్షుక్ నగర్లో నేను ఒక 5-6 సంవత్సరాల నుండి మరి ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞమే కానివ్వండి, వీరబ్రహ్మేంద్ర స్వామి మరి కళ్యాణోత్సవమే కానివ్వండి, ఆరాధనోత్సవమే కానివ్వండి ఇక్కడ ఘనంగా నిర్వహించడం అనేది మరి వేణుగోపాల్ అండర్లో జరిగినటువంటి కార్యక్రమాలు నేను తిలకించిన నేను మరి బ్రహ్మాండంగా ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా మరి ఇక్కడ దాదాపు 200 పై దాదాపు 300 మంది మరి ఇక్కడ షాపులు పెట్టుకుంటున్నాం. అందరూ కూడా ఒక యూనిట్గా ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే కూడా ఇది మనకు జరిగిన సమస్యనే అనుకొని అందరూ కలిసి వచ్చేసేసి మరి ఈ యొక్క సమస్య పరిష్కారం ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పినట్టు అందరూ స్పందించి ఎటువంటి సమస్యలైనా కానీ సరే పరిష్కరించుకునేంత దమ్ము మరి ఈ యొక్క సంఘానికి ఉన్నదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నూతన అధ్యక్షునిగా ఎన్నికై ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరి రవి గారికి, ప్రధాన కార్యదర్శి లవ్ కుమార్ గారికి, కోశాధికారి వెంకటరమణ గారికి, ఉపాధ్యక్షులు చేపూరి సతీచారి గారికి, రామదాసు వెంకటాచారి గారికి, కార్యదర్శి చొల్లెట్టి శ్రీనివాసాచారి గారికి, మరి వారి కార్యబృందానికి విశ్వబ్రహ్మ సంఘం అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ అన్న గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీరామాచారి గారికి, అదేవిధంగా గ్రేటర్
జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వివిధ సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా నా సహచర మిత్రులు మన లక్ష్మణాచార్య గారికి, గుడిపల్లి రవిచారి గారికి, ఇక్కడ స్థానిక సంఘానికి మరి సుపరిచితులైనటువంటి ఈ సంఘాన్ని వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మన వేలన్న గారికి, అదేవిధంగా మాజీ అధ్యక్షులు కీర్తి అన్నదాచార్య గారికి, ఇప్పుడే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రవిచారి గారికి, లవకుమార్ గారికి, వారి కార్యవర్గ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రుల సోదరులకు, అదేవిధంగా ముఖ్యంగా ఇంతవరకు సోదరిమణులు మరి తక్కువ మంది అయినా సరే వేచి ఉండడం చాలా గమనార్హం. నిజంగా చెప్పాలంటే మన స్వర్ణకార సంఘం మీటింగ్లకు మన స్వర్ణకారులు రావడమే కష్టం. మరి ఇంతవరకు ఈ 10 దాటినంత వరకు కూడా ఈ స్వర్ణకార మీటింగ్కు మన సోదరిమణులు ఉండడం చాలా గర్వకారణమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఎక్కడ మీటింగ్ అయినా సరే మనం స్త్రీలను గౌరవించవలసిన అవసరం ఉంది. స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ లక్ష్మీదేవి కటాక్షిస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మనం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎక్కడ ఏ సమావేశం ఏ మీటింగ్ చేసినా కానీ స్త్రీలకు గౌరవం ఇవ్వాలి, వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను, మనం చేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం. గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటిది సంఘాలలో హైదరాబాదు చార్మినార్ సంఘము, అదేవిధంగా సికింద్రాబాద్ సంఘం, తర్వాత దిల్సునాథ్ సంఘం చాలా ప్రతిష్టంగా ముందుకు తీసుకెళ్తున్నది. మన సమస్యల పట్లనే కానీ ఎంపీ నగర్లో ఏ ఒక్క కార్యక్రమైనా కానీ మేము ఎప్పుడు పిలుపునిచ్చినా కానీ కీర్తి అన్నదాచార్య కానీ మన వేణన్న గారే కానీ ఇప్పుడు రాబోయే మన రవిచారి గారు కానీ వీరందరూ మనందరికీ ఏ వ్యక్తి కార్యక్రమం అయినా కానీ శ్రీకాంతాచార్య కానీ అక్కడ జయశంకర్ సార్దే కానీ వారి జయంతే కానీ వర్ధంతి ఉత్సవాలకే కానీ ప్రతిసారి మేము పిలుపునిచ్చినప్పుడు రావడం జరుగుతుంది. వారికి నిజంగా నేను రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున దిల్సునాథ్ సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం టైం లేదు కాబట్టి నేను 2-3 విషయాలు తెలియజేస్తున్నాను. స్వర్ణకారులు అనే విషయాల గురించి ఇప్పుడు ఇంతవరకు పంచభూత విన్నవించారు. నిజంగా వాస్తవానికి ఒక దాంపత్య జీవితానికి మంగళసూత్రంతో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక మాంగళ్య ధారణతో మరి భార్య భర్తలుగా ఈరోజు జీవనం సాగిస్తున్నట్టే దానికి మూలకారుడు స్వర్ణకారుడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి స్వర్ణకార వృత్తి చేసే వాళ్ళ మీద కొంతమంది వ్యక్తులు ప్రవచనాలు చేసుకుంటూ ఒక స్వామీజీగా ఏర్పడి మరి ఆ గరికపాటి ఇక్కడ గిరికపాటి అన్నట్టు మరి స్వర్ణకారులను ఉద్దేశించి వేలాది మంది ముందర ప్రవచనాలు చేసి మనం కించపరిచే విషయంగా మాట్లాడితే నేను వెంబడే స్పందించి ఆ రోజు చెప్పాను. నేను ఎప్పుడు మొట్టమొదటిగా మన గరికపాటి విషయం మనకు వచ్చినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అన్నగారు కూడా తెలిసి ఉంది. అక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాకు ఉపాధ్యక్షుడు అయినటువంటి శ్యామ్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము మీ దగ్గరికి అక్కడికి వస్తున్నారు, అక్కడ భీమవరం దగ్గరికి ఆనంద్ హోటల్ దగ్గరికి వస్తున్నారు, మీరు ఖచ్చితంగా ముట్టడించాలి. మీరు అక్కడనే పట్టుకొని మన సమస్యలు ఏదైతే అన్నాడో మనం కించపరిచే విధంగా మాట్లాడరు, మీరు అక్కడ బహిరంగంగా ఎలక్ట్రానిక్ మీడియా ముందర క్షమాపణ చెప్పించాలి. లేని పక్షాన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది, ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయబడుతుంది, 2 రాష్ట్రాలకి తెలియపడుతుందండి. అదేవిధంగా రోజు బీజేపీ లీడర్ అయినటువంటి మన సోదరుడు అప్పుడు అక్కడ గన్నవరము శ్రీను గారు అనే ఉంటారు, అతను చెప్పినాను, ఆయన పక్కనే ఉన్నాడు చూడండి మీరు వీడియోలో బ్లూ షర్ట్ వేసుకున్న అతనికి నేను ముందు రోజే చెప్పినాను, ఖచ్చితంగా మీరు నిలదీయాలని పక్షాన్ని మేము రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున ఖచ్చితంగా వారికి దాడి చేయడానికి వాళ్ళ ఇంటికి వస్తాం, ఆంధ్రప్రదేశ్ వస్తామని చెప్పడం జరిగింది. చెప్తే అన్నగారు మేము ఖచ్చితంగా పనిచేస్తాం, ఆ దేశాలు మనకు బహిరంగంగా ఎలక్ట్రానిక్ మీడియా ముందు క్షమాపణ చెప్పారు. వాడు పోయిన తర్వాత ఇంకోడు మొబైల్ అది రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయితే కొండోజు నరసింహాచార్య గారితో కూడా నేను మాట్లాడాను. అన్న ఇది క్షమాపణతో అయిపోగొట్టొద్దు, కంపల్సరీ వాడి మీద కేసు చేయాలంటే అన్నగారు నా అవన్న క్షమాపణతో వాడిని వదులుతూ కంపల్సరీ కేసు చేద్దామని అన్నగారు కూడా చెప్పారు. నేను కూడా వాయిస్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినాక తెల్లారి మార్నింగ్ 9 గంటలకు నాకు ఫోన్ చేశారు స్వామీజీ దగ్గర నుంచి మాట్లాడు చేసి, అన్న నేను మీ దగ్గరకు వస్తున్నా క్షమాపణ చేస్తున్నట్టే, నువ్వు ప్రవచనాలు 1000 మంది ముందర చెప్తావు, నా దగ్గరకు వచ్చి నా ఒక్కరికి క్షమాపణ చెప్తే కాదు, ఇదే నా స్వర్ణకారులు అయినటువంటి 2 రాష్ట్రాలలో 25 లక్షల మంది స్వర్ణకారులు ఉన్నారు, వారందరి సమక్షంలో చెప్తావా, లేదా ఆంధ్రప్రదేశ్ ఉన్న స్వర్ణకార సంఘం సభ్యుల మీటింగ్లలో నువ్వు ఎలక్ట్రానిక్ మీడియాలో మాకు వచ్చి క్షమాపణ ఇవ్వాలి, లేదంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చెప్పాలి. నువ్వు ఒక వీడియో పెట్టి నువ్వు సాటుకు వచ్చి నా ఒకరి సమక్షంలో నువ్వు సారి చెప్తే సరిపోదు, ఇంతమంది ముందర నువ్వు బహిరంగంగా మీటింగ్లో మనం చెప్పి సాటుగా నన్ను క్షమాపణ కోరడం ఇది సరైనది కాదు. నేను కేసు యథావిధిగా ఎల్బీఆర్లో చేస్తాం, కేసు చేసిన తర్వాత మేము ఆ తర్వాత ఏదైనా నిర్ణయం రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మీతో మాట్లాడతామని మేము వారు కఠినంగా చెప్పడం జరిగింది. కఠినంగా చెప్తే మేము అన్నగారు కూడా చెప్పిన నేను క్షమాపణ కోరేది లేదంటే వారు కూడా చెప్పారు, అన్న మనం క్షమాపణ కోరితే ఒప్పుకునేది లేదు, కేసు చేయవలసిందే అన్నారు. సభాధ్యక్షుడిగా నడుస్తున్నటువంటి వినోద్ వేణుగోపాల్ గారికి, రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి గారికి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడైనటువంటి వేములవాడ మాధవమోహన్ గారికి,
రామదాస్ లక్ష్మణాచార్య గారికి, గంగాచార్య గారికి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ రామాచార్య గారికి, కార్యక్రమాన్ని నిర్వహించిన రవిచార్య గారికి, విశ్వబ్రాహ్మణ సంఘం ఎల్బీ నగర్ శ్రీనివాచార్య గారికి, వాళ్ళ అబ్బాయికి రామాచార్య గారు వెనకాల కూర్చుని కూడా ఆయన ముందుకు పోయిండు. ఒక ఆయన వాళ్ళిద్దరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ పంచభూతల సంఘం పాండరంగాచార్య గారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కనుక ఆవేశంగా మాట్లాడతారు, మనకు ఆవేశం తెప్పిస్తారు. ఆయన ప్రతి మీటింగ్లో చూస్తున్నాను, ఆవేశం మాత్రం డెఫినెట్గా రావాలి. తర్వాత మా తమ్ముడు కొండూరు నరసింహాచార్య గారు విశ్వకర్మ టీవీ ఛానల్, వారు కూడా స్వర్ణకారులు అంటే ఒక అమితమైన ప్రేమ అభిమానం కలిగినటువంటి వ్యక్తి. ఏమాత్రం చిన్న మాట ఈ గరికపాటిలు, ఈ గణపతి సత్యకానందలు ఇలాంటి వాళ్ళు, గరికపాటి గారు నాకు బాగా తెలుసు. నేను అక్కడ కాకినాడలో పనిచేసేటప్పుడు 5 సంవత్సరాలు ఎన్నో సభలు సమావేశాల్లో నాతో పాటు ఉన్నాడైనా, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. అయ్యో నేను అట్లా లేదని అంటే వాళ్ళు కొంచెం సింపుల్ మనిషి. చాలా ఎలా మాట్లాడుతుందంటే ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి కామెంట్ చేస్తాడు మీ సమావేశాల్లో. వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమం దైవపరంగా ఉన్న కార్యక్రమాలు పాల్గొంటూ అన్ని పనికిరాని మాటలని మాట్లాడుకుంటాడు గరికపాటి నరసింహరావు. బట్టలు ఎట్లా చేసుకుంటూ ఎందుకు జరుగుతున్నాయి, రేపులు ఎందుకు అవుతున్నాయి, ఈ విధంగా కడ్డాయిలు వేస్తారు, ఎందుకు వేసుకోవాలి, కడ్డాయిలు వేసుకోకూడదు కూడా చెప్పాడు. అట్లనే కడ్డాయిలు వేసుకుంటే మనిషికి తక్కువైందట, హీట్ అయిపోద్దట, ఇక అన్ని పనులు బంద్ అయిపోతే మీకు ఎందుకంటే ఈ విధంగా సిగ్గు విడిచి చిన్న చిన్న మాటలు పనికిరాని మాటలు కూడా సభల్లో మాట్లాడే వ్యక్తి గరికపాటి నరసింహరావు. ఆయన గట్టిగా పూజ చెప్పడం, భీమవరంలో గట్టిగా కన్నడానికి తయారైందో అందరి ముందు చెప్పాడు ఆయన. మేము ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి అందరం ఆ రోజు గరికపాటి నరసింహాచార్య రావు గారిని గట్టిగా మందలించాను. నేను అక్కడ పిలిచి ఉండాలి, ఏమన్నా సొంతకాలను కట్టుకోవాలి చేయాలంటే అక్కడ ఉన్న స్థానిక సంఘానికి ఇంటిమేషన్ ఇచ్చి ఆ వచ్చిన అధికారి డిఎస్పీ క్యాడర్ నుంచే పైకి ఉండాలి. డిఎస్పీ కానీ ఏసీపీ అని అంటారు వాళ్ళని, ఆ క్యాడర్ నుంచి పై క్యాడర్ వాడు రావాలి. మీరు ఎవరైతే పండించలేదు అతను వీళ్ళని విచారించాలి. ఇదో పలానా ఆయన అనంతాచార్య గారు ఎలాంటి వాడు, ఏం సంగతి, ఇట్లా మాకు కంప్లైంట్ వచ్చింది, వీడు దొంగోడు అమ్మినప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పిన మాట వీళ్ళు స్టేట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళు తీసుకొని అప్పుడు కేసు చేయాలి. అవన్నీ ఏం చేయకుండా ఇదంతా ఈ మధ్య నేను చాలా చూశాను, కొన్ని భయంకరంగానే ఉన్నాయి. ఇక అన్ని మనవాళ్ళు కూడా కొంత పర్యవేక్షణ చేయడం, ఎక్కువ బంగారం లాగుని తక్కువ బంగారం చేసి కొంత తీసుకొని ఈ విధంగా ఈ నాయకత్వాల్లో కూడా కొంత గడిపిడి ఉంది. అవన్నీ మీరు కాకుండా స్వయంగా మీరు ధైర్యంగా ముందుకు పండి. మీరు కొన్నప్పుడు భయం ఎందుకు? మేము అందుకొరకే మనం ఏంటంటే బంగారు ఉత్తిదారులను పనులు చేసుకుంటేనే మనకు చాలా సురక్షితంగా మనం ఉంటాం. ఇక మనం బంగారం అమ్మడం కొనడం వాళ్ళు ఏమి చేస్తుంటే మనం పక్కోడు చూడు. నేను చూసిన పక్కోడే రాఘవజంటగా సార్ మా ఈ బంగారం అమ్మి అంటే ఆయన వచ్చి ఎవరికి అమ్మిస్తాడు, ఆయన్ని పట్టుకుంటాడు దొంగడు. ఆయన ఏం చేసినాడు, బంగారం తీసుకోలేదు, ఆయన టచ్ చేయలేదు, కానీ ఆయన ద్వారా జరిగిందని ఈ విధంగా చేస్తున్నారు. కనుక మీరందరూ జాగ్రత్త వహించి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయమని చెప్పారు వాళ్ళు. సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు చెప్పారు, గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు, స్వర్ణకార సంఘాలకు చెప్పారు. కనుక అవన్నీ కూడా మీరు చక్కగా పాటించి చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన హక్కులు తప్పకుండా సాధిస్తాం. మనం త్వరలోనే మనకు ఫండ్స్ ఇవ్వమని మేము ఆల్రెడీ కోరి ఉన్నాము. తర్వాత ఉప్పల్ బగాయత్తులో కూడా మనకు 5 ఎకరాల ల్యాండ్ మనకు తప్పకుండా ఈ మోస్ట్ ప్రాబబుల్ ఈ నెల అక్కడికో ఎప్పుడో మనకు చేతికి రావాలని తప్పకుండా వస్తుంది. ఆ బిల్డింగ్కు 5 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేశారు. దాంతో 2 పట్టుకొని ఆ బిల్డింగ్ మనం అందరితో సలహా సూచనలతోటి మన కుల సాంప్రదాయానికి అనుగుణంగా భవనం కూడా కట్టుకుంటాం మనం. కనుక మీరందరూ కూడా ఇక్కడ యూనిటీ ఉంది, చాలా చక్కని యూనిటీ. అన్లైక్ సికింద్రాబాద్ సంఘంతో మీరు ఎప్పుడు చూసుకోవద్దు. మీకు ఇక్కడ పిలిచి ఉన్నారు, కార్యక్రమ సంఘాల్లోనే చాలా చక్కగా పనిచేస్తున్నాయి. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా వారితో సంప్రదింపు చేసి సంఘాన్ని చక్కగా నడపాలని. ఇంతకుముందు కీర్తి గారు అనంతాచార్య గారు సభలకు కూడా మేము వచ్చాము.